వెల్కమ్. ఈరోజు మనం ఇన్స్టాగ్రామ్లో ఎంగేజ్మెంట్ పెంచుకోవడం గురించి, ఫాలోవర్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలో మాట్లాడుకుందాం. యా కరెక్ట్. ఈ ప్లాట్ఫామ్ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది కదా. సో లేటెస్ట్ స్ట్రాటజీస్ ఏంటి, 2025కి ఏం పనికొస్తాయి? అవును, చాలా డైనమిక్ ఇది. మన దగ్గర సోషల్ ఇన్సైడర్, ప్లానబుల్, షాపిఫై, నోబుల్ డెస్క్టాప్ లాంటి సోర్సెస్ నుంచి కొన్ని ఇన్సైట్స్ ఉన్నాయి. వీటిలోంచి ప్రాక్టికల్ టిప్స్ తీసి ఇన్స్టాగ్రామ్ గ్రోత్కి ఎలా యూజ్ చేయాలో కొంచెం లోతుగా చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. తప్పకుండా. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వకపోతే కష్టం ఇన్స్టాగ్రామ్లో. ఫస్ట్, కాంటెంట్ ఐడియాస్. సోర్సెస్లో చాలా రకాలు చెప్పారు. ప్రోడక్ట్ టీజర్స్ అంటున్నారు, బిహైండ్ ద సీన్స్ కంటెంట్, ఎంప్లాయీ స్పాట్లైట్స్, గివ్ అవేస్, క్యారసెల్ ట్యుటోరియల్స్, స్టోరీస్లో పోల్స్, క్విజెస్. వీటన్నిటిలో వేటికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది? చూడండి, బీటీఎస్ లాంటివి ఆథెంటిసిటీని బాగా పెంచుతాయి. అంటే మనల్ని నమ్మడానికి ఆడియన్స్కి హెల్ప్ అవుతుంది. నిజమే. లెగో వాళ్ళ ఎగ్జాంపుల్ ఉంది కదా, వాళ్ళ ప్రాసెస్ చూపించడం వల్ల బ్రాండ్కి ఒక హ్యూమన్ టచ్ వస్తుంది. కరెక్ట్, రిలేటబుల్ అవుతుంది. యా, గివ్ అవేస్, కాంటెస్ట్స్ లాంటివి షార్ట్ టర్మ్లో లైక్స్, కామెంట్స్ పెంచడానికి బెస్ట్. ఓకే. ఇక ప్రోడక్ట్ టీజర్స్, ముఖ్యంగా రీల్స్ రూపంలో చేస్తే భలే హైప్ క్రియేట్ చేయొచ్చు. రీల్స్ అంటుంటే కొన్ని సోర్సెస్ రీల్స్ ఎంగేజ్మెంట్ కొంచెం తగ్గుతోంది అంటున్నాయి. దాని గురించి ఏమంటారు? అవును, ఆ మాట వినిపిస్తోంది. బహుశా కాంపిటీషన్ పెరగడం వల్ల కావచ్చు. కానీ వాలరీ లిసిట్స్నా లాంటి ఎక్స్పర్ట్స్ చెప్పేదేంటంటే కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. రెగ్యులర్గా రీల్స్ పెట్టాలి, ట్రెండింగ్ ఆడియో వాడాలి, ముఖ్యంగా ఆ మొదటి 3 సెకండ్లలోనే హుక్ చేయాలి. రైట్, ఆ అటెన్షన్ స్పాన్ తక్కువ కదా. అంతే. ఇంకా జనాలు సేవ్ చేసుకునేలా టిప్స్, ట్యూటోరియల్స్ లాంటివిస్తే ఆల్గరిథంకి కూడా అది వాల్యుబుల్ కంటెంట్ అనిపిస్తుంది, రీచ్ పెరుగుతుంది. మేక్ సెన్స్. సరే, మరి క్యారూజల్ పోస్ట్స్ 10 ఫొటోస్ లేదా వీడియోస్ దాకా పెట్టొచ్చు. సింగిల్ ఇమేజ్ కన్నా ఎంగేజ్మెంట్ బాగుంటుందని సోర్సెస్ అంటున్నాయి. ఇది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా. క్యారోసెల్ స్టోరీ టెల్లింగ్కి చాలా బాగా పనికొస్తాయి. అంటే ఎడ్యుకేషనల్ కంటెంట్ లాంటివా? అవును, స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్స్, ప్రోడక్ట్ ఫీచర్స్ వివరంగా చూపించడానికి, బిఫోర్ ఆఫ్టర్ కంపారిజన్స్కి, ఇలా చాలా వాటికి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఒకే పోస్ట్లో ఇవ్వచ్చు, కానీ మొదటి స్లైడ్ చాలా బాగుండాలి. అది నచ్చితేనే కదా జనాలు స్వైప్ చేస్తారు. ఫోటోస్, వీడియోస్ మిక్స్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, మరి స్టోరీస్లో పోల్స్, క్విజెస్ అవి ఇంటరాక్షన్కి ఎలా హెల్ప్ చేస్తాయి? జస్ట్ ఫన్ కోసమేనా? ఫన్నే కాదు, అవి చాలా పవర్ఫుల్ ఎంగేజ్మెంట్ టూల్స్. ఆడియన్స్తో డైరెక్ట్గా మాట్లాడినట్టుంటుంది. వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకోవడానికి. అంతే, వాళ్ళ అభిప్రాయాలు, ఇష్టాలు తెలుసుకోవచ్చు. మీకెలాంటి కంటెంట్ కావాలి అని అడగొచ్చు, లేదా చిన్న చిన్న క్విజ్లతో వాళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చు. ఆ ఫీడ్బ్యాక్తో మన కంటెంట్ స్ట్రాటజీని రిఫైన్ చేసుకోవచ్చు. గాట్ ఇట్. కంటెంట్ సంగతిది. తర్వాత ప్రొఫైల్ పిక్చర్. పర్సనల్ ఫోటోనా లేక బ్రాండ్ లోగోనా? సోర్సెస్ ఏమంటున్నాయి? అది ఎక్కువగా బిజినెస్ టైప్ మీద ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు ఒక రీటైల్ స్టోర్ అనుకోండి, లోగో అయితే ఈజీగా గుర్తుపడతారు. అవును. అదే బ్లాగర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, కన్సల్టెంట్స్ లాంటి పర్సనల్ బ్రాండ్స్కైతే వాళ్ల ఫోటోనే బెటర్. పర్సనల్ కనెక్షన్ వస్తుంది. కరెక్ట్. ఏది పెట్టినా ఫోటో మాత్రం చాలా క్లియర్గా ఉండాలి, సెంటర్డ్గా, మంచి లైటింగ్తో. ఆ చిన్న సర్కిల్లో ఫుల్ బాడీ షాట్స్ అస్సలు బాగోవు. నిజమే. మన ఫీడ్ ఎస్థెటిక్కి మ్యాచ్ అయితే ఇంకా బాగుంటుంది. ఓకే, కంటెంట్ ప్లాన్ రెడీ, ప్రొఫైల్ పిక్ సెట్. ఇప్పుడు అసలు విషయం. కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఆ మొదటి 100 ఫాలోవర్స్ని అది ఫ్రీగా ఎలా సంపాదించాలి? దీనికి సింపుల్ ఆన్సర్ లేదు, కానీ కన్సిస్టెన్సీ ఈజ్ కీ. హై క్వాలిటీ కంటెంట్, రెగ్యులారిటీ తప్పనిసరి. తర్వాత హ్యాష్ ట్యాగ్స్, రెలెవెంట్ హ్యాష్ ట్యాగ్స్ వాడాలి. సోర్సెస్ ప్రకారం ఒక 15-20 వాడితే రీచ్ పెరగొచ్చు అంటున్నారు. ఇక్కడే నాకొక డౌట్. ఇన్స్టాగ్రామ్ ఏమో 3-5 హ్యాష్ ట్యాగ్స్ చాలు అంటోంది, కానీ లేటర్ లాంటి వాళ్ల రీసెర్చ్ 20 వాడితే రీచ్ బాగుంటుంది అంటోంది. ఏది నమ్మాలి? ఇది మంచి పాయింట్. ఇన్స్టాగ్రామ్ తక్కువ చెప్పడానికి కారణం బహుశా క్వాలిటీ మీద ఫోకస్ పెట్టమని కావచ్చు, స్పామ్ చేయొద్దని. ఓ అలాగా. రీసెర్చ్ ఎక్కువ హ్యాష్ ట్యాగ్స్ రీచ్ పెంచుతాయని చెప్పినా గ్లావ్ని ఏంటంటే అవి రెలెవెంట్గా ఉండాలి. లొకేషన్ ట్యాగ్స్ వాడాలి. వేరే వాళ్ల పోస్టులతో జెన్యూన్లీ ఎంగేజ్ అవ్వాలి. అంటే మంచి కమెంట్స్ పెట్టడం, డిఎమ్స్ పంపడం. ఎంగేజ్మెంట్ అంటే అది. అవును. కొలాబరేషన్స్ అంటే ఆ కొలాబ్ పోస్ట్ ఫీచర్ ఉంది కదా, అది వాడితే 2 ఫాలోవర్స్కి రీచ్ అవుతుంది. చిన్న గివ్అవేస్ కూడా హెల్ప్ చేస్తాయి. హ్యాష్ ట్యాగ్స్ క్యాప్షన్లోనా, ఫస్ట్ కమెంట్లోనా? దాని మీద ఏమైనా క్లారిటీ ఉందా?
రెండిటి మధ్య పర్ఫార్మెన్స్లో పెద్ద తేడా లేదంటున్నారు. మీకు ఎలా వీలైతే అలా చెయ్యొచ్చు. గ్లౌనే రెలవెంట్గా ఉండాలి. లొకేషన్, బ్రాండెడ్, ఇండస్ట్రీ, కమ్యూనిటీ, డిస్క్రిప్టివ్ ఇలా మిక్స్ చేయాలి. మరి చెయ్యకూడందేంటి? ముఖ్యంగా ఫేక్ ఫాలోవర్స్ని అస్సలుగొనొద్దు. ఎంగేజ్మెంట్ రేట్ పడిపోతుంది, అకౌంట్ క్రెడిబిలిటీ మొత్తం పోతుంది. అది చాలా డేంజర్. కరెక్ట్ పాయింట్. ఇవన్నీ చేస్తున్నాం, బానే ఉంది. కానీ అసలు పని చేస్తున్నాయో లేదో మనకెలా తెలుస్తుంది? ఇన్స్టాగ్రామ్ ఇన్సైట్స్ని ఎలా వాడుకోవాలి? ఇన్సైట్స్ చాలా కీలకం. మన పనితీరుకి అద్దం లాంటిది. ఏమేం చూడాలందులో? అకౌంట్స్ రీచ్డ్ అంటే ఎంతమంది ఫాలోవర్స్, నాన్ ఫాలోవర్స్ చూశారు. అకౌంట్స్ ఎంగేజ్డ్, లైక్స్, కామెంట్స్, సేవ్స్, షేర్స్ ఎన్ని వచ్చాయి. ప్రొఫైల్ యాక్టివిటీ, వెబ్సైట్ క్లిక్స్ ఎన్ని, ప్రొఫైల్ విజిట్స్ ఎన్ని, టోటల్ ఫాలోవర్స్ పెరుగుదల ఎలా ఉంది, ఏ పోస్ట్, స్టోరీ, రీల్ బాగా పర్ఫామ్ చేసింది, మన ఆడియన్స్ ఎవరు, వాళ్ళ వయసు, జెండర్, లొకేషన్, ఎప్పుడు ఎక్కువ ఆన్లైన్లో ఉంటున్నారు. ఈ డేటా అంతా ఇన్సైట్స్లో దొరుకుతుంది. ఓ, ఇంత సమాచారం ఉంటుందా? అవును. దీన్ని బట్టి ఏది వర్క్ అవుతోంది, ఏది లేదు అని తెలుసుకుని మన స్ట్రాటజీని మార్చుకోవాలి. డేటా ఈజ్ యోర్ బెస్ట్ ఫ్రెండ్. చూడండి, ఇన్స్టాగ్రామ్లో గ్రో అవ్వడానికి స్ట్రాటజీస్ అయితే చాలా ఉన్నాయి. కానీ అసలు కీజ్ ఏంటంటే క్వాలిటీ కంటెంట్, కన్సిస్టెన్సీ, ఆడియన్స్తో నిజాయితీగా ఎంగేజ్ అవ్వడం మరియు ఇన్సైట్స్ డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం. ఇవే ముఖ్యం. యా, అంటే మొత్తంగా చూస్తే ఈ స్ట్రాటజీస్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తూనే మన అకౌంట్లో ఆ ఆథెంటిసిటీని అంటే ఆ నిజాయితీని ఎలా కాపాడుకోవాలి? జస్ట్ నంబర్స్ పెంచుకోవడం కాకుండా ఆడియన్స్తో ఒక మీనింగ్ఫుల్ కనెక్షన్ ఎలా బిల్డ్ చేయాలి? ఇది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం కదా. బహుశా నెక్స్ట్ టైం దీని గురించి మాట్లాడుకుందామా?